క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. పసిపిల్లల అమ్మకాల్లో అమూల్య కీలకంగా వ్యవహరిస్తోంది. 4-5 రాష్ట్రాల్లో బ్రోకర్లను నియమించి పిల్లల విక్రయాలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు తేల్చారు. ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా ఈ దందా చేస్తున్నారన్న పోలీసులు పిల్లల్ని కొనుగోలు చేసిన వాళ్లపై సైతం కేసులు పెడతామంటున్నారు. మానిటరీ ట్రాన్సాక్షన్తో ఇన్వాల్వ్ అవడంతో పాటు వీళ్ళకి తెలుసు ఇది ఇల్లీగల్ ప్రాసెస్లో అవుతుంది, ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేదు, ప్రాపర్ పేరెంట్ అనేవాళ్ళు లేడు. తీసుకొచ్చి ఇచ్చినప్పుడు తండ్రి తల్లి ఉన్నప్పుడే ఈ ప్రాసెస్లో మీది ఒక లీగల్ మెథడాలజీలో మీరు అడాప్షన్ అవుతుంది అని అర్థం. అవన్నీ ఉన్నా లేవా అని తెలుసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అవేమీ లేకుండా తీసుకున్నారు కాబట్టి వాళ్ళని కూడా నేరస్తులుగా మేము పరిగణిస్తున్నాం. రాయ్పూర్ ఆఫ్ ఛత్తీస్గఢ్, దెన్ అమరావతి ఆఫ్ మహారాష్ట్ర, దెన్ హైదరాబాద్లో కూడా జరిగాయి. మన రాష్ట్రంలో కూడా ఇలా చేయడం జరిగింది. ఇక్కడ నుంచి పిల్లలు తీసుకువచ్చారు. అలానే ఎక్కడ అమ్మారు అనుకుంటే మనము ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో తెలిసినప్పుడు కోల్కతా, చెన్నై అమ్మారు, బెంగళూరులో అమ్మారు, మన హైదరాబాద్లో అమ్మారు, గుంటూరులో కూడా అమ్మారు. ఈ విధంగా అమ్మడం జరిగింది. సో గర్ల్ అంటే 2 lakh రూపీస్కి వీళ్ళు కొంటున్నారు, అబౌట్ 4 lakh రూపీస్కి అమ్ముతున్నారు. బాయ్ అంటే 4 lakh రూపీస్ కొంటున్నారు, 6 lakh రూపీస్కి ఈ బాయ్ని అమ్మడం జరుగుతుంది. ఇందులో ఇప్పుడు ఈ టోటల్గా 27 మందిని మనం అరెస్ట్ చేశాం. చిన్న పిల్లల్ని విక్రయిస్తోన్న ముఠాల గుట్టు రట్టు చేశారు రాచకొండ పోలీసులు. ఇప్పటిదాకా 27 మందిని అరెస్ట్ చేశామంటున్నారు. 27 మందిని మనం అరెస్ట్ చేశాం. ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ ఈ ఎంటైర్ యాక్టివిటీలో ఉన్నటువంటి క్రిమినల్స్, డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్న క్రిమినల్స్ మన దగ్గర పికప్ చేసిన వాళ్ళు అమూల్య, దెన్ భీమ్రావ్ వాస్నిక్, దెన్ కార్తిక్, సజన్ అగ్రవాల్, మంగయ్య, నాగరాజు, అశోక్, షేక్ ఇస్మాయిల్, వంశీ కృష్ణ. These are the accused who involved in entire racket. Apart from people, మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు, ప్రవీణ్, వీళ్ళు గ్యాంగ్ కూడా ఉంది, వీళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ మనం అరెస్ట్ చేశాం. దీంతో ఒక ఇంపార్టెంట్ నెట్వర్క్ని మనం బ్రేక్ చేసినట్టు అయింది. డిఫరెంట్ స్టేట్లో చేసి ఇంకో స్టేట్లో అమ్ముతున్నారు. మీకు మహారాష్ట్ర నుంచి ఎక్కువ వచ్చాయి, ఇవన్నీ గుజరాత్ నుంచి వచ్చాయి. అవి తీసుకొచ్చేసి ఇక్కడ తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ అమ్ముతున్నారు. అంటే ఈ నెట్వర్క్ అనేది ఎక్కడ మనకు ఈజీగా ఛేదించడానికి అవకాశం లేని విధంగా యాక్టివిటీ చేస్తున్నారు. సో ఎనీవేర్ ఎనీ కైండ్ ఆఫ్ సచ్ అడాప్షన్స్, ఇట్స్ నాట్ అడాప్షన్, యాక్చువల్లీ it is a criminal racket where they are buying and selling ill-fated baby girl and baby boys. ఈ ప్రాసెస్ను మనం తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలానే క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.